ఆవాసాన్ని ఇవ్వదు. నీ దగ్గర ఉన్నటువంటి ధనం నీకు ఒక రూపాన్ని, వంశాన్ని ఇస్తుందేమో, లోకంలో ఉన్న వారికి అందరికీ ఉపయోగపడదు. ఒక దేవాలయం కట్టండి, వాడకు ఉపయోగపడుతుంది, ఊరికి ఉపయోగపడుతుంది, దేశానికి ఉపయోగపడుతుంది, ఆర్తులైన వారికి అన్నదానంగా ఉపయోగపడుతుంది, శరణాగతులకు ఆశ్రయంగా ఉపయోగపడుతుంది. చూడండి, దేవాలయంలో ఎన్ని రకాల, ఏ దేవాలయమైనా సరే. కాబట్టి మన యొక్క శ్రమ, ధనాన్ని మాకొద్దు, శ్రమ. ఎటువంటి శ్రమ కావాలి? సమైక్యమైనటువంటి శ్రమ కావాలి, అందరూ కలిసినటువంటి శ్రమ కావాలి. అందుకే ఆ పేరుతో ప్రాణాలు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క భారత చరిత్రను నిలిపినటువంటి పౌరులు ఎవరైతే ఉన్నారో, ఈవేళ భగత్ సింగ్ పేరు పెట్టుకున్నాం, ఆజాద్ గారి పేరు పెట్టుకుంటూ ఉన్నాం, లాల్ బహదూర్ శాస్త్రి గారి పేరు పెట్టుకుంటున్నాం, ఒక వివేకానందుల వారు ఉన్నారు, ఎంతోమంది ఇలాగ శివాజీ మహారాజు వారు ఉన్నారు, రాముడు ఉన్నాడు, కృష్ణుడు ఉన్నాడు, ధర్మరాజు ఉన్నారు. ఇలాంటి వారిని మనం ఎంతోమంది చూస్తూ వస్తే వాళ్ళందరూ కూడా సంసారానికంటే కూడా సంఘానికి ఎక్కువ విలువిచ్చినటువంటి వారు కనుక పురాణ పురుషులై ఉన్నారు. మనము కూడా మన సంఘాన్ని కాపాడుకోగలిగితే మనల్ని కాపాడుకున్నట్టే. మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి అని అనుకున్నంత కాలము మనల్ని మనం కాపాడుకోలేము. ఈ ఒక్క విషయాన్ని మనం గుర్తుపెట్టుకొని మనల్ని కాపాడేటువంటి దేవత ఆ యొక్క పోచమ్మ తల్లి ఈవేళ ఈ వాడలో వెలయటం, అందులో కార్తీక సోమవారం, అందులో కూడా విశేషమైనటువంటి